బెంగాల్ రాష్ట్రంలో ఒకప్పుడు మాధవదాసు అనే భక్తుడు ఉండేవాడు. అతని భార్య మరణించడంతో సంసార జీవితం పైన విరక్తి చెంది కాషాయ వస్త్రాలు ధరించి పూరి చేరుకుంటాడు. అహర్నిశలో జగన్నాథుని స్మరిస్తూ పగలంతా దేవాలయంలో గడిపి రాత్రికి సముద్రం ఒడ్డు చేరుకుని ఇసుక దిన్నెలపైన హాయిగా నిద్రించేవాడు. నిరవధిక ఉపాసన వల్ల అతనిలో వింత తేజస్సు, శక్తి ఉట్టిపడుతూ ఉండేవి. ఒకరోజు ఒక విచిత్రం జరిగింది. పూరి జగన్నాథుడు తన సోదర సుభద్రతో కలిసి రాత్రి సముద్ర తీరమంతా తిరిగి అక్కడ బంగారు పల్లెం నుంచి అదృశ్యమయ్యాడు. ఆ ప్రాంతంలో ఇసుక దిన్నెలపైన తిరుగుతున్న మాధవదాసు మైమరిచిపోయి జగన్నాథ నామస్మరణ చేస్తూ ఒక్కసారిగా కనులు తెరవగానే ఎదురుగా రుచికరమైన పదార్థాలతో బంగారు పళ్ళెం కనబడింది. అతడు ఏ విధమైన భావము లేకుండా పళ్ళెంలోని ప్రసాదాన్ని తిని మరలా ధ్యానంలో మునిగిపోయాడు. అక్కడకు బంగారు పళ్ళెం ఎలా వచ్చిందనే ఆలోచన లేదు. పళ్ళెంలో అంత రుచికరమైన భోజనం ఎవరు తెచ్చారన్న దానిపైన దృష్టి పెట్టలేదు. అయితే తెల్లవారుగానే గుడి తలుపులు తెరిచిన పూజారులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. మహాభోగము నివేదించిన బంగారు పళ్ళెము అక్కడ లేదు. ఆలయ అధికారులు బంగారు పళ్ళెం దొంగిలించబడిందని రాజుకు ఫిర్యాదు చేస్తారు. దొంగని వెతుకుతూ రాజభటులు సముద్ర తీరం వైపు వచ్చి మాధవదాసు వద్ద పళ్ళెం చూసి వెంటనే ఆయన బంధించి రాజు వద్ద ప్రవేశపెడతారు. మహారాజు అతని చెరసాల్లో బంధించాడు. ఆ రోజు రాత్రి పూరి జగన్నాథ ఆలయ ముఖ్య పూజారికి ఒక కల వచ్చింది. కలలో జగన్నాథుడు కనిపించి, మీరు నాకు ఎంతో భక్తి శ్రద్ధలతో నివేదించిన నైవేద్యమును నా ప్రియ భక్తుడు తింటే అతన్ని చెరసాల పాలు చేశారు. నా భక్తుల హృదయాలలో ఎల్లవేళలా నేను ఉంటాననే విషయాన్ని మరిచారని పూరి జగన్నాథుడు కలలో మాట్లాడతాడు. పూజారి ఉలిక్కిపడి లేచి ఈ విషయం మహారాజుకు తెలియజేస్తాడు. వెంటనే మహాభక్తుడైన మాధవదాసును విడుదల చేస్తారు. ప్రజల్లో ఈ విషయం దావానంలా వ్యాపించింది. మాధవదాసు భక్తి ప్రపత్తులు, కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపించాయి. అయితే పూరిలో నివాసం ఉంటున్న పండితులకు ఇది అసూయ కారణమైంది. ఎక్కడో బెంగాల్ నుంచి వలస వచ్చిన ఒక సాధారణ భక్తుడికి ఇంత ఉన్నత స్థాయిలో గౌరవాదములు లభించుట వీరి కోపానికి కారణమైంది. ఏదో విధంగా మాధవదాసు తమంత గొప్పవాడు కాదని నిరూపించాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత పూరిలో ఉంటున్న ఒకనొక పండితుడు మాధవదాసును కలిసి, అయ్యా, మీరు చాలా గొప్ప పండితులని అందరూ చెప్పుకుంటున్నారు. మీతో వాదించాలని, తర్కంలో పాల్గొనాలనే కోరికతో మీ వద్దకు వచ్చానని అంటాడు. వెంటనే మాధవదాసు, అయ్యా, నా చదువు, శాస్త్ర పరిజ్ఞానం పొట్టకూటికి నేర్చినవే. తమరే నాకన్నా గొప్పవారని నేను అంగీకరిస్తున్నానని అంటాడు. అయితే ఈ విషయాన్ని పత్రం పైన రాసి ఇవ్వండి ఒత్తిడి చేయగా మాధవదాసు అంగీకరించి ఒక పత్రం మీద నేను పండితుణ్ణి కాదు అని రాసిస్తాడు. పూరీ క్షేత్ర పండితులకు కావాల్సింది అదే. వారు సంతోషంగా కాశీ మహానగరానికి వెళ్లి అక్కడ పండిత సదస్సులో మాధవదాసు రాసిన పత్రం చూపుతూ, పండిత వర్యులారా, ఈ పత్రంలో మాధవదాసు తాను పండితుడిని కాదని ధృవీకరించినాడు. ఇదే వాక్యమును మీ అందరి ముందు చదువుతున్నాను అని కాగితం మడత విప్పి పండిత నాయకుడు అందులోని వాక్యం చదవబోతూ ఆగిపోయాడు. ఎలా చదవాలో అర్థం కాలేదు. ఇదేమి మాయా అనుకున్నాడు. ఆ పత్రంలో మాధవదాసు పండితోత్తముడని రాయబడి ఉంది. దిగువన మాధవదాసు సంతకం ఉంది. ప్రగల్భాలు పలికిన పండిత నాయకునికి సంగతి అర్థమైంది. ఈ పత్రంలో మార్పు తెచ్చింది ఎవరో కాదు, ఖచ్చితంగా పూరి జగన్నాథుడే. అనుక్షణం భక్తుల వెంట ఉండి వారిని రక్షించే బాధ్యత ఆనందంగా స్వీకరిస్తాడా పూరి జగన్నాథుడు. తన భక్తుల ఓటమిని పూరి జగన్నాథుడు ఎప్పుడూ భరించలేడు.